ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః. మనసులో భక్తితో స్వామిని ఒక్కసారి స్మరించుకుంటే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం ఎంతో పవిత్రమైనది. ముఖ్యంగా స్వామివారికి పాలు, పంచామృతం, నీరు వాటి వంటి పవిత్ర ద్రవ్యాలతో అభిషేకం చేయడం ద్వారా మనసుకు ప్రశాంతత, ఆధ్యాత్మిక శక్తి కలుగుతాయని భక్తుల విశ్వాసం. సుబ్రహ్మణ్య స్వామివారు పరమశివుడు, పార్వతీదేవి కుమారుడు. ఆయనను కుమారస్వామి, స్కందుడు, కార్తికేయుడు, షణ్ముఖుడు, మురుగన్ వంటి పేర్లతో అనేక పేర్లతో భక్తులు పిలుస్తారు. 6 ముఖాలతో దర్శనమిచ్చే షణ్ముఖ స్వామి జ్ఞానం, ధైర్యం, శక్తికి ప్రతీకగా భావించబడతారు. స్వామివారి చేతిలో ఉండే వేల్ కూడా ఎంతో ప్రత్యేకమైనది. అది అజ్ఞానం, భయం, చెడు ఆలోచనలను తొలగించే జ్ఞానశక్తికి ప్రతీకగా భక్తులు భావిస్తారు. ఇప్పుడు స్వామివారికి ఇలా అలంకరించిన తర్వాత మనస్ఫూర్తిగా ఒక్కసారి కళ్ళారా దర్శించుకోవడం వల్ల ఎన్నో కష్టాలు తొలగిపోతాయి. పాల అభిషేకం స్వచ్ఛతకు, శాంతికి ప్రతీకగా భావిస్తారు. పంచామృత అభిషేకం భక్తి, శుభం, ఐశ్వర్యానికి సంకేతగా భావిస్తారు. నీటి అభిషేకం మనసు ప్రశాంతతకు ప్రతీక. అభిషేక సమయంలో స్వామివారిని దర్శించుకుంటూ మన మనస్సులో కోరికలను కోరుకోవడమే కాకుండా మన కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఆరోగ్యం, ఆనందం, ధైర్యం, మంచి బుద్ధి కలగాలని కోరుకుందాం. సుబ్రహ్మణ్య స్వామిని భక్తితో పూజించడం వలన భయం తొలగి ధైర్యం పెరిగి మనసులో ప్రతికూల ఆలోచనలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ప్రత్యేకంగా పిల్లల కోసం స్వామివారిని సాంప్రదాయంగా పూజించే విధానం ఉంది. పిల్లలకు మంచి ప్రతికూలత, ఏకాగ్రత, జ్ఞానం, ధైర్యం, ఆరోగ్యం కలగాలని తల్లిదండ్రులు స్వామివారిని పూజిస్తారు. స్వామివారి వాహనం నెమలి. అహంకారాన్ని వదిలి మంచితనాన్ని అలవర్చుకోవడానికి మరియు స్వామివారి చేతిలోని వేల్ న్యాయం, ధర్మం, జ్ఞానం, శక్తికి ప్రతీక. మన జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నా ఒక్కసారి మనస్ఫూర్తిగా స్వామివారిని స్మరించుకుంటే మనసులో ధైర్యం కలుగుతుంది. వేల్ మురుగన్ సుబ్రహ్మణ్య స్వామి శరణం. ఈ ప్రత్యేకమైన దర్శనాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరి ఇంట్లో సుఖశాంతులు, ఆరోగ్యం, ఐశ్వర్యం నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. స్వామివారిని దర్శించుకునేటప్పుడు ఒక విషయం గుర్తుంచుకోవాలి. దేవుడిని ప్రార్థించడం అంటే కేవలం మన మనసులో కోరికలను చెప్పడమే కాదు, మనకు లభించిన దానికి మనం కృతజ్ఞత చెప్పడం కూడా భక్తిలో ఒక భాగమే. అందుకే ఈరోజు స్వామివారి ముందు మనసులో బాధలను వదిలిపెట్టి, స్వామి నాకు మంచి బుద్ధిని ఇవ్వండి, నా కుటుంబాన్ని కాపాడండి, సరైన మార్గంలో నడిపించండి, ధైర్యాన్ని ప్రసాదించండి అని ప్రార్థిద్దాం. ఓం సుబ్రహ్మణ్యాయ నమః. ఓం షణ్ముఖాయ నమః. ఓం స్కందాయ నమః. ఓం కార్తికేయాయ నమః. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి సుబ్రహ్మణ్య స్వామి వారి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలి. మీకు ఈ పవిత్రమైన దర్శనం నచ్చితే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అని కామెంట్లో మెన్షన్ చేయండి. స్వామివారి ఆశీస్సులు మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః. సుబ్రహ్మణ్య స్వామి శరణం. వేల్ వేల్ మురుగన్.